కౌంటింగ్లో అలర్ట్గా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు ఆదేశించామని అంటున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రేపు గెలిచేది వైసీపీ పార్టీయే అని, కార్యకర్తలు ఉదయం 10:30 తర్వాత సంబరాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బాగా అప్రమత్తంగా ఉండాల్సిందిగా అందరికీ కౌంటింగ్ ఏజెంట్లందరికీ కూడా వర్క్షాప్ కండక్ట్ చేసి చెప్పాం. ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఒక ఓటు కూడా పొల్లు పోకుండా అన్ని పాజిటివ్గా మా అకౌంట్లో పడే రకంగా అప్రమత్తంగా ఉండి కౌంటింగ్ పూర్తి అయ్యి డిక్లరేషన్ తీసుకునేంత వరకు కూడా అక్కడ నుంచి ఎవరిని కదలొద్దని అందరికీ రిక్వెస్ట్ చేశాం, సూచించాం. సో మా పార్టీ శ్రేణులన్నీ కూడా దానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే రేపు 10:30, 11 కంతా సెలబ్రేషన్స్ కూడా అందరూ రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరికీ ఆల్రెడీ పిలుపు కూడా ఇచ్చాం. ఎందుకంటే అది జరగబోయేది, ఇట్స్ ఆల్రెడీ రైటింగ్ ఆన్ ది వాల్, క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో బాగా కేంద్ర ఎన్నికల సంఘం పెట్టుకున్న నిబంధనల్ని ఎన్నికల సంఘమే ఉల్లంఘిస్తోందని అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూలో ఈసీ అనుసరిస్తున్న విధానాలపై అనుమానాలు ఉన్నాయన్నారు. పోలింగ్కు ముందు దాంట్లో క్లియర్గా బ్లాక్ అండ్ వైలేషన్, నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకున్న రూల్స్ నువ్వు వైలేట్ చేస్తుంది ఈసీ. అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్కు ముందు ఒక డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది, నిష్పక్షపాతంగా ఉన్నది. పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది.